దేవుని నామాన్ని మీ అందరికీ వందనాలండి. ప్రభు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. ఈ ఉదయకాల సమయంలో అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చిన శుభదినాన్ని బట్టి ఆయనకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు. ఇటు సమయాన్ని ఈ భూలోకంలో ఎంతోమంది ఈ లోకాన్ని చూడలేక ఈ లోకంలో అనేక మంది నశించిపోయారండి. అటువారు గొప్పవారు కనుక మనకు కాదండి. ఈ లోకంలో ఏది మనం కొనలేదండి. ఏది మనకు శాశ్వతం కాదండి. ఈ లోకంలో మనము ఎలాగ ఉన్నామండి, ఈ లోక యాత్రగా ఉన్నామంటండి, పరదేశులుగా ఉన్నామంటండి. ఎప్పటికైనా మనము దేవుని యొక్క రాజ్యములోకి, దేవుని యొక్క తీర్పులోకి వెళ్ళవలసిన వాళ్ళం. ఈ లోకంలో మనకంటూ ఏమీ లేదండి. ఏదో శరీరక సంబంధాలు ఈ లోకంలో మనం ఉండటానికి నివాసానికి దేవుని ఉద్దేశ ప్రకారం ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో మనం ఉన్నామండి. ఎక్కడ చూసినా కానీ మంచి మాటలు వినపడతలేదండి. మనకి ఎప్పుడు సమయం దొరికినా కానీ దేవుడి మాటలు చెప్పుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ, దేవుని కొనియాడుతూ, దేవుని కీర్తించుతూ, ఆయన స్తుతించుతూ, ఆయన గణపరుస్తూ, ఆయన ఆరాధించుకుంటే మనకి ఎంతో మేలండి. దేవుడిని నిత్యం స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేమంటండి. ఎన్నిసార్లు స్తుతించినా ఆయన రుణం మనం తీర్చలేమంటండి. నిత్యము కూడా స్తుతించేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, అన్ని విషయాల్లో కూడా దేవునికి మనం నమ్మకంగా ఉండాలండి. దినదినంలో కూడా మనం ఏమి నేర్చుకోవాలో మనం పరిశీలించుకుని దేవుళ్ళలోకి నడవాలండి. ఆయన ఎంత ప్రేమ స్వరూపండి. ధనవంతుడైన ఆయన దిగంబరికి ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం మరణించాడు, తిరిగి లేచాడండి. మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించినందుకు నిజంగా కూడా మనం ఎంత రుణస్తులుగా ఉన్నామండి. ఈ లోకంలో మనం అనేక పనుల్లో పడిపోయి, అనేక సమస్యల్లో పడిపోయి, అనేక ఇరుకులు ఇబ్బందులు పడి లోకంలో పడిపోయి ఆ దేవుని మర్చిపోయి నువ్వు నేను తిరగకూడదండి. దినదినమును కూడా మనల్ని పరిశీలించుకుంటూ, మన దేవునికి ఏదైతే మనలో విరుద్ధంగా ఉందో ప్రతిదీ కూడా తీసివేస్తూ, అనేక మందికి ఆయన యొక్క మంచి మాటలు, అనేక మందికి ఆయన నిజదేవుడని పంచిపెట్టేవారుగా మనం ఉండాలండి. ఎప్పుడు దేవుని పరిచర్య చేస్తూ, మన ఇంట్లో మన పనులు చేసుకుని, మన భర్తని బిడ్డల్ని చూసుకున్నాక మనకి పనిలోకి వెళ్ళాలంటే పనిలోకి వెళ్తారండి. ఒకవేళ ఇంటికాడ ఉన్నట్లయితే చక్కగా ఒక ఛానల్ ఓపెన్ చేయండి, చక్కగా ప్రార్థనలు చేయండి. అనేక మంది దీవింపబడేలాగా, అనేక మంది ఆశీర్వదింపబడేలా ప్రార్థన అంటండి పరిస్థితులు మార్చేదంటండి. ప్రార్థన ఎన్నో సాక్ష్యాలతో ఎంతోమంది దేవుడిని నమ్ముకుని, నిజదేవుడని నమ్ముకుని ఎన్నో సాక్ష్యాలు కలిగి ఉన్నారండి. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి. ఉన్నంతట్లో దేవుని నమ్ముకుని స్తుతించి ఆయన ఆరాధించాలండి. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలండి, దేవుడిని ఆరాధించాలండి. నిజంగా సాలెమాన్ గారు చెప్తున్నారండి, వ్యసన పరులు అయిపోవాలంటండి. ఎలా అండి? దేవునిలో వ్యసన పరులుగా ఉండాలంటండి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్నన్నా, ఇదే పెద్ద భక్తురాలా, ఈడే పెద్ద భక్తుడా, ఇదే పెద్ద ప్రార్థనాపరురాలా, ఈడే పెద్ద ప్రార్థనాపరుడా, దీనికే వచ్చేస్తున్నాయి దర్శనాలు, వీడికే వచ్చేస్తున్నాయి దర్శనాలు, ఈడే చేసేస్తున్నాడు ఆరాధన, అదే చేసేస్తుంది ఆరాధన, వీళ్ళు ఏంటి అని మనల్ని అనేక రకాలుగా నిందించవచ్చండి. నా నిమిత్తం మిమ్మల్ని హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులని దేవుడు అంటున్నారు. మీరు ఎవరికి భయపడకండి, ధైర్యంగా అనేక మంది మీ మొబైల్ తీసుకోండి, ఛానల్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి సువార్త పంచిపెట్టండి. ఈ లోకంలో మనల్ని ఎవరు ఏమీ చేయలేరండి. కేవలం దేవుడు ఒక్కడే మనకు చేయగలదు. ఈ లోకంలో ఎవరికి మనకి అడ్డుగా వస్తాకి ఎవరికి హక్కు లేదండి. దేవుడికి ఒక్కరికేనండి. మీరేది భయపడొద్దండి, ఎవ్వరికీ భయపడొద్దండి. ఆ దేవుని సువార్త నిజ దేవుడిని అనేక మందికి మీరు పరిచయం చేయండి. అనేక మందిని మీరు పురకాలపండి. తెలియని వారికి
మీ స్నేహితులు, మీ బంధువులు, మీ శ్రేయోభిలాషులు ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క సువార్త ప్రకటించండి. దేవుని యొక్క పరిచారకులుగా మనం ఉండాలండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉందండి. ఆయన దొంగలా వస్తాడండి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదండి. ఈ వచ్చే ప్రక్రియలో మనందరం కూడా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ అలనాడు మరి బుద్ధి కల కన్యకలు 10 మందండి. సిద్ధపడిన వారు 5గురేనండి. విడవబడి వారు 5గురండి. వారు ఎప్పుడైతే నూనెలో సిద్ధపరచుకుని వారి డ్యూటీని వెలిగించుకున్నప్పుడు 5గురు దేవునితో ఎత్తబడ్డారండి. ఆయన వచ్చినప్పుడు 5గురు విడవబడ్డారండి. మరి ఎత్తబడే గుంపులో మనం ఉందామండి. మన ఆత్మని డ్యూటీల్లో నూనె సిద్ధపరచుకుని ఆయన రాకడ కోసం ఎదురు చూద్దామండి. ఈ ఈ కొద్ది కాలంలో కొద్ది సమయంలో కూడా ఆయన స్తుతించేవారుగా, ఆయన గనపరిచేవారుగా, ఆయన పరిచారకులుగా, ఆయన అనుచరులుగా మరి యేసు అనుచరులుగా నుండి నిజంగా ఆయన పరిచారకులుగా, ఆయన బిడ్డలుగా మనం అనేక మందికి పంచిపెట్టాలండి. ఈ లోకమంతా చాటి చెప్పాలండి. ఇంకా కూడా క్రీస్తు అంటే, యెహోవా అంటే, దేవుడంటే తెలియని వారు అనేక మంది ఉన్నారండి. అనేక మందికి మనం పంచిపెట్టాలండి. సువార్తను దేవుడికే మనం పంచిపెట్టాలండి. దేవుడికే మనం పంచిపెట్టాలండి. దేవుడు దేవుడు మరంతగా మనల్ని ప్రేమించి సృష్టి యావత్తు నిజంగా మనం తినడానికి తాగడానికి మనకి ఏ లోటు లేదండి. ఏ రోజు మనం తినందంటూ ఏమీ లేదండి. అనేక ఫ్యాక్టరీస్, అనేక వంటలు, అనేక నిజంగా ఫాస్ట్ ఫుడ్, అనేక జంక్ ఫుడ్, ఎన్నో వెరైటీస్ ఈ రోజున మనం కలిగి ఉన్నామండి. దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టి మనం మర్చిపోతే ఏమైపోతామంటండి, హఠాత్తుగా ఒక నిమిషం ఆయన మర్చిపోతే మనం హఠాత్తుగా మనం చనిపోతామండి. అసలు మనకి ఈ లోకంలో మనకుంటాకి ఏ అర్హత లేదండి. మనకి ఏ లైసెన్సు లేవు, ఏ సర్టిఫికెట్లు లేవు, మనకి ఏమీ లేవండి. ఏ ఆధార్ కార్డు ఉన్నా అది కూడా మనకే మన ప్రాణాన్ని బ్రతికించలేవండి. మనకి ఏవి లేవండి. మరి కాబట్టి నువ్వు నేను ఈరోజు తెలుసుకుని దేవుని వెంబడించేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలండి. దేవుడు ఎంతగా లేఖనములు ఎంతగా చక్కగా చెప్తున్నాయండి. ఆయన వైపు మనం చూడాలంటండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ఏమంటున్నాడండి, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణాత్మతో ఆయన స్తుతించమని అడుగుతున్నాడండి. మన ఆత్మ ఒకటి శుద్ధి అడుగుతున్నాడండి. ఆయన డబ్బు అడుగుతలేదు, మండలు అడుగుతలేదు, మాణిక్యాలు ముత్యాలు అడుగుతలేదు, ధనం అడుగుతలేదు, మన నుండి ఏమీ కోరుకుంటలేదండి. కేవలం మన హృదయం ఒకటి శుద్ధిగా కావాలని కోరుకుంటున్నాడండి. నువ్వు నేను కూడా ఈరోజు సిద్ధపాటు జీవితం కలిగి మనకి ఎన్ని పనులున్నా, మనకి ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని చీకులు చింతలున్నా, మనకి ఎన్ని ట్రబుల్స్ ఉన్నా, మనకి ఎన్నున్నా అవన్నీ పక్కన పెట్టేయండి. ఈరోజు దేవుడు ఈ నిమిషం కూడా ఎలా ఇచ్చి నేను ఈ చిన్న మాటలు మాట్లాడతా దేవుని యొక్క మాటలు మీతో పంచుకుంటాకి ఈ సమయం ఈ నిమిషం ఈ సెకండ్ నాకు ఇచ్చినందుకు నిజంగా ఆయనకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. మీరు కూడా ఈ నిమిషం మీరు అలా ఉన్నారంటే కేవలం దేవుడిచ్చిన కృపేనండి. అది మీరు గుర్తెరిగి మీ దినచర్య అంతట్లో దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ, మిమ్మల్ని మీరు పురుకొల్పుని మన ప్రవర్తనంతా ఆయన అధికారాన్ని ఒప్పుకుని ఆయన స్తుతించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ, ఆయన గణపరుస్తూ నిన్న నేడు ఏకరీతిగా ఏం చేస్తున్నాడంటండి, వాళ్ళని మనం ప్రేమిస్తున్నాడంటండి. పగలంట మేఘస్తంభానికి ఆజ్ఞాపించాడంట, రాత్రి అగ్నిస్తంభానికి ఆజ్ఞాపించాడంట. మధ్యాహ్నం పాడు చేసే తెగులు కూడా మన దగ్గర రానివ్వకుండా ఎప్పుడండి మన ప్రవర్తన అంతటికి ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయండి. ఈ లోకంలో తింటూ తాగుతూ మనం ఈ లోకంలో తిరుగుతూ కొట్టుమిట్లాడుతూ పొరులుతూ పందివలే పొరులుతూ కుక్క వరలే తిరుగుతూ ఈ లోకంలో నువ్వు నేను కూడా ఎలాగుంటే మనం ఏమి పొందుకోలేమండి. దేవుని ప్రేమకి, దేవుని ఆశీర్వాదాలకి మనం అర్హులం కాదండి. ఎప్పుడైతే నా ప్రవర్తన ఒప్పుకుని ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయనకి ఇష్టం లేని ప్రతిదీ మనం ఆయనకి ఇష్టం లేనిది విడిచిపెట్టేసి ఆయన సన్నిధిలో ఒప్పుకుని ఆయన వైపు చూసినప్పుడు అంటండి ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం వర్ధలింప చేస్తాడంటండి. దేవుడి యొక్క ప్రేమ పొందుకునే మనం బిడ్డలుగా ఆయన సృష్టించిన బిడ్డలమే కదండి. నిజంగా ఇప్పుడు శారీరకంగా మనం
సంబంధాలు ఉన్నాయండి, మనకి బిడ్డలు ఉన్నారండి. ఆ బిడ్డలు ఏదైనా చేస్తే మనకి ఎంత బాధ అండి. మనకి ఎదురు సమాధానం బిడ్డలు ఉన్నారండి, ఒకళ్ళు మనకి ఎదురు సమాధానం చెప్పిన, వాళ్ళు గట్టిగా మన మీద అరిసిన, లేక ఏదైనా కొనమంటే మనం కొనకపోయినా అనేక రకాలుగా వాళ్ళు వ్యక్తం చేస్తారండి. అప్పుడు మనకి ఎంత బాధగా ఉంటుందండి. అలాగే మనల్ని పుట్టించిన మరి యెహోవా దేవుడికి, యేసుక్రీస్తు ప్రభువు వారికి మరి మనం ఆయనకి విరోధంగా చేసినప్పుడు ఆయన ఎంత బాధపడతాడంటండి. ఇంకానంటండి ఆయన గాయాలంటండి పచ్చిగానే ఉన్నాయంటండి. మనము ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు అంటండి ఆయన గాయాలంటండి మనం రేపుతున్నామంటండి. నీకోసం నా కోసం ఎంతగా బాధ చెందాడండి. ఒక్కసారి మనమందరము కూడా ఆ బాధను గుర్తు చేసుకునేవారుగా ఉండాలండి. సహోదరి సహోదరుడా, గుడ్డిగా ఈ లోకంలో నువ్వెవరిని నమ్మొద్దు, దేనికి లోబడద్దు. ఈ లోకంలో నీకు ఇష్టానుసారంగా తిరగొద్దు. దేవుని అందులో భయభక్తులు కలిగి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, అది నువ్వు జ్ఞాపకం చేసుకుని ఎంతగానో ఆ కలవరులుగా రక్తం కార్చారండి. ఆయన కొట్టినప్పటికీ, నిందించినప్పటికీ, హేళన చేసినప్పుడు ఒక్క మాట బదులు పలకలేదు. నీకోసం నా కోసం మరణించాడండి దేవుడు. అది జ్ఞాపకం చేసుకోండి మీ అందరూ కూడా. దినదినమును కూడా దిద్దుబాటు సిద్ధపాటు అంటండి. మనల్ని దిద్దుకుని దినం సిద్ధపాటు జీవితం కలిగి ఆయన స్థుతించేవారుగా, ఆరాధించేవారు, కొనియాడేవారుగా, కీర్తించేవారుగా మీరు ఉండండి. ఈ చిన్న మాటలు దేవుడు మన వెనకట్లో బలపరచునుగాక. అలాగే ఈరోజు నేను హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్న వారికి, తన సహాయం లేని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి. స్తోత్రం. పరిశుద్ధుడిని జయమగల దేవానిచ్చుడగు తండ్రి, సమాధానకర్తే దేవ, ఈరోజు ఎవరైతే నేను బెడ్ల మీద పడి ఉన్నారో, ఆర్థికంగా నేను డబ్బులు లేక ఎవరైతే కుట్టుమిట్లాడుతున్నారో ప్రతి ఒక్క హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరిచి విడుదల విమోచన ఆరోగ్యాలు ఇచ్చి నడిపించమని ఏస్తున్నాడు. విశ్వాసం అడుగుచు బదులుతండి.